నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. సీమ జిల్లాల నేతల మధ్య మంట పుట్టిస్తున్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. రాయలసీమ అంటే కరువు, కష్టాలు, నీటి కోసం పోరాటం. ఇది దశాబ్దాలుగా వినిపిస్తున్న కథ. కానీ ఇప్పుడు అదే సీమలో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు నిజంగా సీమకు వరమా లేక రాజకీయ ఆయుధమా? ఒకవైపు వైసీపీ, మరోవైపు కూటమి ప్రభుత్వం. ఈ ప్రాజెక్టుపై ఆరోపణలు, ప్రత్యారోపణలు మధ్యలో సీమ ప్రజలు. అసలు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు ఎంతవరకు జరిగాయి? ఈ ప్రాజెక్టు పూర్తవుతోందా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. రాయలసీమ అంటేనే పౌరుషాల గడ్డ మాత్రమే కాదు, అది దశాబ్దాల కరువుకు నిలయం కూడా. దప్పిక తీరని గొంతులు, బీటలు వారిన భూములు ఇక్కడ నిత్యం కనిపించే దృశ్యాలు. ఈ కరువు కోరల నుంచి సీమను విముక్తి చేయడమే లక్ష్యంగా గత వైసీపీ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోసి రాయలసీమ ప్రాజెక్టులకు అనుసంధానించడమే దీని ప్రధాన ఉద్దేశం. వరద సమయాల్లో వృధాగా పోయే కృష్ణా జలాలను ఒడిసిపట్టి సీమను సస్యశ్యామలం చేయాలని ప్రణాళికలు రచించారు. రోజుకు 3 టీఎంసీల చొప్పున నీటిని మళ్లించి రాయలసీమ దాహార్తిని తీర్చడమే ఈ ప్రాజెక్టు వెనక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటి మళ్లింపును మరింత సులభతరం చేసేలా భారీ డిజైన్లను సిద్ధం చేశారు. కానీ ఈ ప్రాజెక్టు ఆరంభం నుంచే అడ్డంకుల సుడిగుండంలో చిక్కుకుంది. సాంకేతిక కారణాలు ఒకవైపు అయితే రాజకీయ విమర్శలు మరోవైపు ఈ ప్రాజెక్టు చుట్టూ ముసిరాయి. రాయలసీమ భవిష్యత్తును మార్చేస్తుందని నమ్మిన ఈ ప్రాజెక్టు ఇప్పుడు చర్చల వేదికగా మారింది. 2019లో ఎంతో ఆర్భాటంగా మొదలైన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు అనతి కాలంలోనే అడుగులు తడబడ్డాయి. ప్రాజెక్టు నిర్మాణం సగంలో ఉండగానే పక్క రాష్ట్రమైన తెలంగాణ నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. నీటి పంపకాల విషయంలో తలెత్తిన వివాదాలు చివరకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గడప తొక్కాయి. పర్యావరణ అనుమతులు లేవన్న కారణంతో 2021లో ఈ ప్రాజెక్టు పనులకు బ్రేక్ పడింది. అప్పటి నుంచి ఈ భారీ నిర్మాణ స్థలం వెలవెలబోతూ కేవలం కాంక్రీట్ కట్టడాల మధ్య మిగిలిపోయింది. కేంద్ర సంస్థల క్లియరెన్స్ రాకపోవడంతో యంత్రాలు తుప్పుపడుతున్నాయి, పనులు నిలిచిపోయాయి. అటు న్యాయపరమైన చిక్కులు, ఇటు పొరుగు రాష్ట్రాల ఫిర్యాదులతో ప్రాజెక్టు భవిష్యత్ అగమ్య గోచరంగా మారింది. జరిగిన పని ఎంత అన్న దానిపై నేటికి స్పష్టత లేని పరిస్థితి నెలకొంది. పనులు ఆగిపోవడంతో సీమ రైతాంగం మళ్లీ ఆకాశం వైపు చూసే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం మారినా ప్రాజెక్టు తలరాత మారుతుందా లేదా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీమపై ఉన్న మమకారంతోనే ఈ ప్రాజెక్టును తలపెట్టారని వైసీపీ గట్టిగా వాదిస్తోంది. రాయలసీమకు శాశ్వత జల పరిష్కారం చూపాలన్న సంకల్పంతోనే వేల కోట్లు కేటాయించినట్లు వారు చెబుతున్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టును పూర్తిగా విస్మరించిందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. తమ హయాంలోనే అత్యధిక శాతం పనులు పూర్తయ్యాయని, ఇప్పుడు కేవలం క్రెడిట్ రాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ఆరోపిస్తున్నారు. అందుకే కర్నూలు నుంచి అనంతపురం వరకు ప్రతి జిల్లాలో వైసీపీ నేతలు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వంటి నేతలు ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని చూస్తున్నారు. సీమ ప్రజల ప్రయోజనాల కంటే రాజకీయాలే ప్రభుత్వానికి ముఖ్యమయ్యాయని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ప్రాజెక్టుపై కూటమి ప్రభుత్వం మౌనం వహించడం వెనక ఉన్న మర్మమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఆందోళనల ద్వారా ప్రభుత్వం మెడలు వంచి పనులు ప్రారంభించాలని వైసీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. వైసీపీ చేస్తున్న ఆరోపణలను కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా టీడీపీ నేతలు తీవ్రంగా తిప్పికొడుతున్నారు. వైసీపీ హయాంలో కేవలం 18% పనులు మాత్రమే జరిగాయని ఆధారాలతో సహా సవాల్ విసురుతున్నారు. పనులు ఆగిపోవడానికి కారణం వైసీపీ అనుసరించిన అనాలోచిత విధానాలేనని వారు ఎద్దేవా చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసినప్పుడు అప్పటి సీఎం జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారని టీడీపీ నేతలు నిలదీస్తున్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చినా పనులు కొనసాగించలేకపోయిన అసమర్థత వైసీపీదేనని వారు విమర్శిస్తున్నారు. ఇప్పుడు ప్రాజెక్టు పనులు 80% పూర్తయ్యాయని చెప్పడం కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని అంటున్నారు. గత 5 ఏళ్లలో రాయలసీమలో ఉన్న 102 ప్రాజెక్టులను ఎందుకు పెండింగ్ లో పెట్టారో చెప్పాలని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. కేవలం రాజకీయ వినియోగం కోసమే వైసీపీ ఇప్పుడు రాయలసీమ సెంటిమెంట్ ను వాడుకుంటోందని వారు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను క్రమబద్దీకరించి ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేస్తున్నారు.
తప్పుడు ప్రచారాలతో ప్రజలను నమ్మించలేరని వైసీపీ నేతలకు గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇప్పుడు కేవలం రాజకీయ వివాదమే కాదు, ఒక సాంకేతిక సంక్షోభం కూడా. కేంద్ర జలశక్తి శాఖ, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండా పనులు మొదలుపెట్టడం పెద్ద తప్పిదమని విశ్లేషకులు అంటున్నారు. పర్యావరణ క్లియరెన్స్ పొందే విషయంలో గత ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. దీనివల్ల పొరుగు రాష్ట్రాలకు ఫిర్యాదు చేసే అవకాశం దక్కిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంటర్ స్టేట్ వాటర్ అగ్రిమెంట్స్ ప్రకారం కృష్ణా జలాల వినియోగంపై స్పష్టమైన ఆదేశాలు లేకపోవడం ప్రాజెక్టుకు శాపంగా మారింది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డును మించి నీటిని వాడుకుంటున్నారన్న ఆరోపణలు న్యాయపరమైన చిక్కులను తెచ్చిపెట్టాయి. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని గ్రీన్ సిగ్నల్ ఇస్తే తప్ప ఈ ప్రాజెక్టు అడుగు ముందుకు పడటం కష్టం. అనుమతులు లేకుండా నిర్మిస్తే భవిష్యత్తులో నిధుల కేటాయింపులు కూడా నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఈ చిక్కుముడులను విప్పడం ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి అతిపెద్ద సవాలుగా మారింది. ఏకాభిప్రాయం సాధించకుండా ప్రాజెక్టు పూర్తి చేయడం కత్తిమీద సాము లాంటిదే. పార్టీల మధ్య మాటల యుద్ధం ఎలా ఉన్నా సీమ రైతాంగం మాత్రం కన్నీటి పర్యంతమవుతోంది. ప్రాజెక్టుల పేరుతో ఏళ్లు గడుస్తున్నా తమ పొలాలకు నీరు చేరడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఎన్నికల సమయంలోనూ ప్రాజెక్టులు హామీలుగా మారుతున్నాయి, కానీ ఆచరణలో శూన్యమని వాపోతున్నారు. సీమలో నీరు ఉంటే బంగారం పండుతుందని, కానీ ఇక్కడ నీటి కోసం యుద్ధాలు చేయాల్సి వస్తోందని రైతులు అంటున్నారు. ప్రాజెక్టు పనులు 18% లేక 80% అన్న గణాంకాలతో మాకు పని లేదని, మాకు కావాల్సింది నీరు అని స్పష్టం చేస్తున్నారు. రాజకీయ పంతాల వల్ల ప్రాజెక్టులు ఆగిపోవటం వల్ల భావితరాలకు భవిష్యత్ అంధకారం అవుతోందని వారు భయపడుతున్నారు. వర్షాకాలంలో కృష్ణా జలాలు సముద్రం పాలవుతుంటే చూస్తూ ఉండటం తమ దౌర్భాగ్యమని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీరు కూడా దొరకని గ్రామాల్లో ప్రజలు వలసలు వెళ్తున్న పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ రాజకీయ చదరంగంలో తమ జీవితాలు బలి కావద్దని వారు కోరుకుంటున్నారు. సీమ ప్రజల దాహార్దిని తీర్చడం పార్టీల బాధ్యత అని వారు గట్టిగా గుర్తు చేస్తున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశంపై రాజకీయ పార్టీల తీరును ప్రజా సంఘాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. కేవలం ఓట్ల కోసమే రెండు పార్టీలు సీమ కార్డును వాడుకుంటున్నాయని వారు విమర్శిస్తున్నారు. ఒకరు ప్రాజెక్టు మాది అంటే మరొకరు నిధులు మావి అని కొట్టుకోవటం వల్ల సీమకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదని వారంటున్నారు. నిజంగా సీమపై ప్రేమ ఉంటే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అనుమతులు ఎందుకు తీసుకురాలేదని వారు ప్రశ్నిస్తున్నారు. గత 5 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాకపోవడం రాజకీయ నేతల వైఫల్యానికి నిదర్శనమని ప్రజా సంఘాల నేతలు ధ్వజమెత్తుతున్నారు. కేవలం అసెంబ్లీలో వాదించుకోవడం కాకుండా క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సీమను కేవలం ఓటు బ్యాంకుగా చూడటం మానేసి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలుకుతున్నారు. రాజకీయ నాటకాల వల్ల ప్రజల్లో పార్టీలపై నమ్మకం సడలుతోందని వారు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా రెండు పార్టీలు తమ వైఖరి మార్చుకొని సీమ అభివృద్ధి కోసం ఏకతాటిపైకి రావాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజా ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే మిన్నగా చూస్తే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని వారు స్పష్టం చేస్తున్నారు. చివరగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక ఆశగా మొదలై ఇప్పుడు ఆందోళనగా మిగిలింది. ఒకవైపు వైసీపీ ఆందోళనలు, మరోవైపు కూటమి ప్రభుత్వం వివరణలతో సీమ రాజకీయం వేడెక్కింది. కానీ ఈ మేధో మదనంలో సామాన్య ప్రజల గొంతు ఎక్కడా వినిపించడం లేదు. రాజకీయ పార్టీలు తమ పంతాలను పక్కన పెట్టి సీమ జిల్లాలకు నీరందించే మార్గాలను వెతకాల్సి ఉంది. కేంద్రం అనుమతులు సాధించి న్యాయపరమైన అడ్డంకులను తొలగించి ప్రాజెక్టు పూర్తి చేయడమే తక్షణ కర్తవ్యం. అప్పుడే సీమలోని బీడు భూములు సస్యశ్యామలమవుతాయి, వలసలు ఆగుతాయి. కేవలం ఆరోపణలకే పరిమితం కాకుండా అధికార ప్రతిపక్ష పార్టీలు చిత్తశుద్దితో పనిచేయాలని సీమవాసులు కోరుకుంటున్నారు. ప్రాజెక్టు పూర్తయి నీరు వస్తేనే సీమలో రాజకీయాలకు అర్థం ఉంటుంది. లేదంటే ఇది మరో చారిత్రక తప్పిదంగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. చూడాలి మరి ఈ నీటి పోరులో గెలిచేది రాజకీయమా లేక రాయలసీమ ప్రజల ఆకాంక్ష అనేది. కాలమే ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పాలి.